జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ నుంచి 3-4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తితో పాటు నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు రాజాసాబ్ తో పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి. అయితే రాజాసాబ్ కు తెలుగుతో పాటు తమిళ్లోనూ గట్టి కాంపిటీషన్ ఉంది. విజయ్ చివరి చిత్రంగా చెబుతున్న జననాయకన్ జనవరి 9న రిలీజ్ కానుక శివకార్తికేయన్ నటించిన పరాశక్తి జనవరి 10న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ రెండో సినిమాలు రాజాసాబ్ కు లైన్ క్లియర్ చేసేలా ఉన్నాయి. ఎందుకంటే జననాయకన్ సినిమా రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. సో ఈ లేట్ కావాలని చేస్తున్నారు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు లేదా రేపట్లోగా సర్టిఫికేట్ రాకపోతే కాస్త అటు ఇటుగా ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి తమిళ్లో రిలీజ్ అయినా తెలుగులో థియేటర్ సమస్య కారణంగా జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాబట్టి రాజాసాబ్ కు ఎదురే లేదని చెప్పొచ్చు.